మిత్రమండలి మూవీ డైరెక్టెడ్ బై విజయేందర్ అండ్ ది కాస్టింగ్ ఆర్ ప్రియదర్శి, నిహారిక, విటివి గణేష్, విష్ణు, రాగ్ మయూర్, వెన్నెల కిషోర్, ప్రసాద్ బెహ్రా అండ్ సత్య. ప్రియదర్శి గారు కోర్ట్ మూవీ తీశారు, సెలక్షన్ బాగుంది. అండ్ మొన్న మీట్లో అయితే ఈ మూవీ నచ్చకపోతే నెక్స్ట్ మూవీ చూడొద్దన్నారు. అలాగే బన్నీవాస్ గారు కావాలని నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారు, సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడారు. నిహారిక గారు పెరుసు మూవీ అంత గొప్పగా ఉండకపోయినా కొత్త స్క్రిప్ట్, అలాగే ఇది కూడా కొత్తదయ్యేలా చూసుకొని ఉంటారు. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ చూస్తే ప్రతి ఒక్కరి కామెడీ మామూలుగా ఉండదు. ఒక కమెడియన్ ఉంటేనే చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి, ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా మామూలుగా ఉండదని ఇన్ని ఆలోచిస్తే కథ గురించి మాట్లాడొద్దన్నారు, కానీ కామెడీ గురించి మాట్లాడొచ్చు కదా. మామూలుగా దీపావళి బాంబులు కొన్నప్పుడు అన్నీ పేలాలని రూల్ లేదు, కొన్ని పేలవు. ఇక్కడ కూడా అంతే, అన్ని సీన్స్ క్లిక్ అవ్వాలని లేదు, కానీ మరీ తక్కువ అయ్యాయి అనిపించింది. ప్రియదర్శి గారు సీరియస్ రోల్స్లో కూడా మూవీస్ బాగుంటున్నాయి కదా, మరి ఎందుకు మళ్ళీ ఫుల్ లెంత్ కామెడీ? నిహారిక గారు మీ రీల్స్ ఈజీగా 2 to 3 times చూడొచ్చు, అలాంటిది మీకేం అనిపించలేదా? అండ్ సత్య గారు అండ్ ప్రసాద్ గారి రోల్ మూవీలో వీళ్ళిద్దరిది బెటర్ అని చెప్పొచ్చు. పెర్ఫార్మెన్సెస్ పరంగా ప్రతి ఒక్కరిది అది బాగున్నా బాగోకపోయినా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఇంకో నచ్చే విషయం ఏంటంటే అందరూ కమెడియన్స్ అయినా వాళ్ళకు ఒక ఐడియా ఉన్న డైరెక్టర్ని నమ్మి చేశారనిపించింది. సాంగ్స్ గురించి మాట్లాడాలి. ఈ మధ్య కొత్తగా సాంగ్స్ బయట హిట్ అయిన మూవీలో కొన్ని రీజన్స్ వల్ల ఉంచట్లా. ఈ మూవీలో కూడా అలాగే చేస్తారు అనుకున్నా కానీ ఉంచి మంచి పని చేశారు. రిమైనింగ్ 2 songs ఉంటాయి, అవి కట్ చేస్తే బాగుండేది అనిపించింది. కామెడీని మెయిన్ ట్రాక్గా పెట్టి రన్ చేద్దాం అనుకున్నారు, కానీ రాంగ్ స్టెప్ అక్కడే వేశారు. ఒకసారి ఆ మూవీ క్లిక్ అయింది కదా అని అన్నిటికీ క్లిక్ అవుతుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే కామెడీలో డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటాయి, కొన్ని మెజారిటీ అందరికీ ఎక్కుతాయి, కొన్ని అసలు ఎక్కవు. అది ఒకసారి ఆలోచించాల్సింది. రిమైనింగ్ ఏదో ఒక దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటే ఒకటి కాకపోతే వేరేదైనా క్లిక్ అయ్యేది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.